హలో అందరికీ. వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు కింద బెల్ ఐకాన్ ఉంటుంది. అదొక్కసారి కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ మీకొస్తాయి కదా! ఈరోజు మనం డిఫరెంట్ టైప్‌లో నాటుకోడి ట్రై చేద్దామనమాట. సో, మాక్సిమం అందరి ఇంట్లోన మనకి ఒకేలాగా ఒక యూనిక్ ఒక ఉంటుంది గదా! సో, ఈరోజు మనం అది బ్రేక్ చేసుకొని ఒక డిఫరెంట్‌గా నాటుకోడి ట్రై చేద్దాం. మోస్ట్‌లీ చాలామందికి బాయిలర్ గూడా నచ్చుతూ ఉంటుంది. అలా కాకుండా నాటుకోడి ఈ జనరేషన్ పిల్లలు తినరు కాబట్టి ఇలా ట్రై చేస్తే లొట్టలేసుకుంటూ తింటారనమాట. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే 10-15 ఎండుమిర్చి కావాలి. అది ఫుల్ కారంగా ఉండాలనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి దానికి. సో, ఇక్కడ నేను ఫుల్ కోడి తీసుకుంటున్నా కాబట్టి నేను దానికోసం గ్రేవీ కావాలి అని చెప్పి 3 పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకున్నా. ఈ ఎండుమిర్చి కూడా హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టి ఉంచా అన్నమాట. అండ్ ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిపాయ అది ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పొడుగ్గా ఇలాగ చూపించేటట్టు ఆనియన్స్ కట్ చేసుకోండి. అది బాగా వేడైనాక ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. మస్ట్ వేపాలండి. పచ్చి పచ్చిగా అట్లా వదిలేయకండి. ఆ తర్వాత దానిలో కొంచెం ఒక 3-4 గ్రీన్ చిల్లీ అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా వేయించిన తర్వాత ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఎయ్యండనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత 2 స్పూన్స్ ధనియా పొడి వేసుకోండి. రోస్టెడ్ ధనియా పొడి ఇంట్లో ఉన్నదైనా వేసుకోవచ్చు. బయట నుంచి తెచ్చిందైనా వేసుకోవచ్చు. సో, అది 2 స్పూన్స్ ధనియా పొడి వేసిన తర్వాత బాగా వేగించాలనమాట. దానికున్న వగరు అనేది పోవాలి. అది పోయిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ట్రాన్స్‌ఫర్ చేసి ఇది కూడా బాగా వేయించాలి. ఎందుకంటే టమాటో ఒక పచ్చి వాసన ఉంటుంది. అలానే మిర్చి గూడా ఉంది. వెల్లుల్లి గూడా ఉంది కాబట్టి 3 కూడా పచ్చిదనం పోవాలి కాబట్టి బాగా వేయించి పెట్టుకోవాలి. ఇది బాగా వేయించిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా! ఆ చికెన్‌ని ఇందులో ట్రాన్స్‌ఫర్ చేయండి. అండ్ ఇంకొకటి ఈ పేస్ట్ వేయించేటప్పుడు బాగా వేగుతాది గదా! అది ఆయిల్ అనేది బయటికి తేలాలనమాట. ఆయిల్ అనేది పైకి తేలితేనే మనకి ఆ మసాలాలన్నీ బాగా వేగినట్టు అర్థము. మీకు కనిపిస్తూ ఉంటుంది. అట్లా వదిలేస్తుంటే బబుల్స్ లాగా వచ్చి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా! అదే మసాలాస్ అండి. బాగా ఫ్రై అయ్యి వేగింది అని మనకి తెలుస్తుంది. సో, ఇప్పుడు మనము చికెన్‌ని కాల్చి పెట్టుకున్నాం అనమాట. అప్పుడే ఫెదర్స్ అన్నీ నీట్‌గా వచ్చేస్తాయి కాబట్టి కాల్చిన చికెన్ అనమాట. ఒక 2-3 వాషెస్ చేసి మంచిగా కట్ చేసి ఇచ్చారు పీసెస్. మనం ఇది వేసేసి బాగా వేయించుకుందాం ఇది కూడాను. ఇందులో ఎటువంటి నీళ్ళు యాడ్ చేయట్లేదు ఈ స్టేజ్‌లోన. మనం ఆల్రెడీ మొత్తం వేసిన చికెన్‌ని ఆ మసాలాలన్నీ దానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాతనే మనము ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వరకు లిడ్ పెట్టేసి కవర్ చేయండి. అప్పుడే ఆ మసాలాలన్నీ ఆ పీసెస్‌కి పడతాయన్నమాట. యాక్చువల్‌గా అయితే నాకు ఈ బాండీ సరిపోవటం లేదు. సో, మోస్ట్‌లీ ఇది కుక్కర్ పెట్టాలి. సో, కుక్కర్‌లో నాకు కలపడానికి కుదరదు అని చెప్పి నేను ఫస్ట్ బాండీలో ఫ్రై చేసుకుంటున్నా ఇట్లా. సో, నాది చిన్న సైజ్ కుక్కర్ అని చెప్పి ఎవరికైనా వెడల్పుగా ఉండే కుక్కర్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూపిస్తున్నట్టు నేను ఇట్లా మంచిగా ఆ మసాలాస్ అన్నీ ముక్కకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు లిడ్ పెట్టండి. సో, లో ఫ్లేమ్‌లో ఇదంతా గూడా మీడియం ఫ్లేమ్‌లో లో కూడా గాదు, హై కూడా గాదు. మీడియం ఫ్లేమ్‌లో చేయాలి. లేదంటే అంటేసుకుంటుంది చూడండి. సో, మంచిగా అయిన తర్వాత బాగా కలపడానికి నాకు కుదరటం లేదు గానీ మంచిగా అవుతుంది. సో, మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అండి. మాక్స్ టు మాక్స్ లిడ్ పెట్టాలి. సో, ఆ 10-15 మినిట్స్ కూడా ఎందుకు లిడ్ పెట్టాలి అనంటే ముక్కకి ఆ మసాలా అంతా పట్టాలి కదా! అందుకని. సో, లిడ్ పెట్టిన తర్వాత దాంట్లో నుంచి మనకి ఆయిల్ అంతా వేరేగా సెపరేట్ అవుతుంది. అండ్ చికెన్‌లో కూడాను ఫ్లెష్‌లో కూడా వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్ అంతా కూడా దిగుతూ ఉంటుందనమాట కిందకి. అప్పుడు మనకి తెలుస్తుంది ఓకే. చికెన్ ఈస్ ప్రాసెస్ అవుతుంది దానికి అని చెప్పి. సో, నేనిప్పుడు దాన్ని బాగా కలిపాననమాట. స్పూన్ 2 స్పూన్స్ ఉప్పు పడింది నాకు. సో, ఉప్పు చూసుకొని వేసుకోండి. నేనైతే కొంచెం మెజర్‌మెంట్స్ తక్కువగా యూజ్ చేస్తాను. అందుకే నేను సరిగ్గా చెప్పటం లేదు. సో, ఆల్మోస్ట్ 2 స్పూన్ ఉప్పు పడుతుంది. ఇప్పుడు అదే మొత్తం చికెన్నంతా నేను ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లోన ఒక 5 విజిల్స్ తీశాను. సో, చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. సో, సారీ చికెన్ అంటున్నాను. నాటుకోడి రెడీ అయిపోయింది. ఎవరికైనా కొంచెం గ్రేవీలాగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఏసుకోవచ్చు. అప్పుడు బావుంటుంది. అండ్ 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. ఒకరు గ్రేవీ తింటారు. ఇంకొకరు ఫ్రై తింటారు. మా మమ్మీ, నేను ఫ్రై తింటాము. మా డ్యాడీకి కొంచెం గ్రేవీ కావాలనమాట. మా డ్యాడీ కోసం అట్లనే ఉంచేసి మా కోసం తీసేసి ఫ్రై చేశా అనమాట.
నేను ఇది ఆల్మోస్ట్ ఉండలేక సరే నేనే చేశాను కదా అని చెప్పి తిన్నా అనమాట. టేస్ట్ అయితే నేను వీడియో తీసి మళ్ళీ మీకు వాయిస్ డబ్బింగ్ ఇచ్చి చెప్తున్నప్పుడు కూడా నాకు నోట్లోన వాటర్ వస్తుందనంటే టేస్ట్ అంత ఎక్సలెంట్‌గా ఉంది. సో, మస్ట్ ట్రై అన్నమాట. ప్లీజ్ ట్రై చేసి కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.